57 వయసైనా ఎంతో యాక్టివ్‌గా ఉండే తారక్ గారు ఒకానొక రోజు ఇంట్లో గట్టుపై నుంచి పడిపోయి ఎడమ భుజం పైన ల్యాండ్ అయ్యి ఎడమ భుజంలో ఉన్న రొటేటర్ కఫ్ అనే మజిల్ కంప్లీట్‌గా తెగిపోవడం జరిగిందండి. దీనివల్ల ఎడమ భుజం లేపలేని పరిస్థితిలో మన దగ్గరకొచ్చారు. అండ్ దీనికి మనము ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో చిన్న చిన్న కుట్లతోటి రొటేటర్ కఫ్ రిపేర్ అనే సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీ చేసిన కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ మూవ్‌మెంట్స్ మనం సార్‌కి ఇవ్వగలిగినాము. ఎటువంటి నొప్పి, బాధ, అవస్థ లేకుండా భుజం కంప్లీట్‌గా పైకి లేపగలుగుతున్నారు. ఆపరేషన్ ముందు తను భుజం లేపలేని పరిస్థితిలో మన దగ్గరకు వచ్చారు. బట్ ఇప్పుడు జిమ్ చేస్తున్నారు, పుషప్స్ చేస్తున్నారు. ఎటువంటి యాక్టివిటీస్లో కూడా తనకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఆపరేషన్ ముందున్న సిచ్యువేషన్, భుజం లేపలేని పరిస్థితి. ఆపరేషన్ తర్వాత అన్ని యాక్టివిటీస్ తను చేసుకోగలుగుతున్నారు. 50 పైబడిన వాళ్ళు ఇవాళ రోజులు చాలామంది పేషెంట్స్ ఎవరిపైన డిపెండెంట్ ఉండొద్దు అని అనుకుంటున్నారండి. అట్లాంటి వాళ్ళకి భుజం ఇంజురీస్ అయినప్పుడు, రొటేటర్ కఫ్ తెగినప్పుడు దాన్ని ఆర్థ్రోస్కోపిక్ పద్ధతిలో కుట్టుకుంటే రిజల్ట్స్ ఎంతో బాగుంటాయి. గుడ్ లక్.